హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం సొరకాయ టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా సొరకాయ కర్రీ చేయండి. సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. అంత అద్భుతంగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా 2 లేత సొరకాయల్ని ఈ సైజులో ఉన్నవి తీసుకోండి. వీటిని బాగా కడుక్కొని చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం ఎంత చిన్న ముక్కలుగా కట్ చేస్తే అంత తొందరగా ఉడుకుతుందండి కర్రీ, గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో టమాటోలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మెత్తగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. సొరకాయ ముక్కలు మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోండి. ఒకసారి బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం మగ్గేంత వరకు కూడా మగ్గించుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా ఉడికిపోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో అల్లం, వెల్లుల్లి, కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం. ఈ 3 కలిపి వేసిన పేస్ట్ అండి ఇది. ఆ 3టిని మిక్సీ పట్టి మెత్తగా వేసుకోండి. ఆ పేస్ట్ మొత్తం కూడా కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకోండి. ఒకసారి ఈ పేస్ట్ వేసిన తర్వాత అస్సలు మూత పెట్టకండి, అడిగంటే ఛాన్స్ ఉంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఆ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలా కలుపుతూనే ఉండండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోండి. మేమైతే ఇక్కడ హోటళ్ళలో కల్లుప్పు మాత్రమే వాడతామండి. నార్మల్గా మనం డైలీ చేసే కర్రీలలో సాల్ట్ కంటే కూడా ఇలా కల్లుప్పు వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. కుదిరితే కనుక ఇది వాడటానికి ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఇలా 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం ధనియాల పొడిని, కొంచెం ఎండు కొబ్బరి పొడండి, ఇది ఎండు కొబ్బరి సొన అంటారు కదా, ఆ సొనని కొంచెం వేసుకోండి. ఈ 2 కూడా కర్రీకి బాగా పట్టేలాగా కలుపుకోండి 1 నిమిషం పాటు. ఇలా కలుపుతూనే ఉండాలి, గుర్తుంచుకోండి. ఇలా మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇందులోని వేడి నూనె కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇప్పటి వరకు పోపు వేయలేదండి. నార్మల్గా మనం ఇంట్లో చేసుకునే కర్రీస్ అయితే ముందు పోపు వేసుకొని కూర చేసుకుంటాం. కానీ ఇలా పెద్ద పెద్ద వంటకాలు చేసేటప్పుడు హోటల్లో అయితే ముందు అస్సలు పోపు వేయం మేమైతే. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ముందే పోపు వేసుకుంటాం. అన్ని కర్రీస్ కూడా అది ఇప్పుడు వేస్తున్నాము. దీంతో పాటే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాం. ఫ్రెష్గా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు కావాలి అంటే ఈ పోపు వేసే టైంలోనే ఉల్లిపాయలను కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని బాగా వేయించుకొని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందే పోపు వేసామనుకోండి, పోపు మొత్తం మెత్తగా అయిపోతుంది కర్రీ అయిపోయేటప్పటికి. ఇలా ఎండింగ్లో కనుక మనం పోపు వేసామనుకోండి ఎప్పటికీ క్రిస్పీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి.